తేజస్వి సూర్య మాట్లాడిన తర్వాత మీడియాలో వస్తున్నటువంటి అభిప్రాయాలు, రకరకాల అభిప్రాయాలు కాంగ్రెస్ నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు. టిఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాట్లాడడం జరిగినట్టు. ఆయన మాట్లాడిన కోణం వేరు, దాన్ని అన్వయించుకొని విమర్శలు చేయడం అనేటువంటిది వేరు అనేటువంటిది. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీరు చేసినటువంటి బయటలో లక్ష్మీనాథ్ గారు ఒక సెంటెన్స్ కనపడుతుంది. గతంలో భారత పాకిస్తాన్ రెండు విభజన జరిగినప్పుడు ఒక అన్సైంటిఫిక్ గా, అశాస్త్రీయంగా, హడావుడిగా జరిగినటువంటి అల్లకల్లోల విభజన అనేటువంటిది ఏదైతే ఉందో అదే పద్ధతిలో అంతకంటే అధ్వానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ని విభజించినారు అనే ఆయన అభిప్రాయం. అది దానితో అందరూ తెలంగాణ వాదులు ఏకీభవించాలని లేదు. ఒక సందర్భంలో అంటే రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ కు ప్రతిపాదనలు చేసినప్పుడు అక్కడ దాని సీక్వెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఒక ముక్కను తీసుకొచ్చి మీరు చర్చకు పెట్టి అద్దంకి దయాకర్ ఏమన్నాడు, పొన్నం ప్రభాకర్ ఏమన్నాడు, వీళ్ళే కదండి తెలంగాణలో వందలాది మంది ఆత్మహత్యల కారకులు. పోలీస్ కార్పులు 1969, 300 జరిగింది వీళ్ళే కదా. నేను ఉన్నా కదా, నేను అప్పుడు స్టూడెంట్నే కదా. ఎవరు కారకులండి దీనికి? కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించి ఆత్మగౌరవానికి సంబంధించి అమాయకుల ప్రాణ నష్టానికి, ఆత్మహత్యలకు మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ దేశంలో, ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా. మే 1, 2, 3, 1969లో పోలీస్ ఫైరింగ్లు అయినప్పుడు హైదరాబాద్ లో ఇందిరాగాంధీ గారు చూసిపోయినటువంటి పరిస్థితిలో అమాయకులైన ప్రాణాలు బలి కాలేదా? మరి నేనేమంటున్నా అంటే అది వేరు. మొన్న కూడా మీరు ఏమో ప్రభుత్వం ఇచ్చినారా? పార్లమెంట్ లో మీరు చేసిన రభస ఏంది? ఎవరు చేసింది రభస? లగడపాటి రాజగోపాల్ లాంటి మీ పార్లమెంట్ సభ్యులే కదా. పెప్పర్ స్ప్రే చేసింది మీ పార్లమెంట్ సభ్యులే కదా. భారతీయ జనతా పార్టీ దానికి మద్దతు ఇచ్చింది కదా తెలంగాణ. భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ అవతరణ ఎట్లా వస్తుందండి? మేము రేపు బిల్లు పెట్టే నాటికి మేము కోదండరామ్ గారు, స్వర్గీయ జయపాల్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాం. శ్రీనివాసరావు జేఏసీ తరఫున మేము వెళ్ళాము. ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు, సోనియా గాంధీ గారు ఇవ్వాలని నిర్ణయించినారు, బిల్లు పెట్టాలని నిర్ణయించినారు, దాంట్లో సందేహం లేదు. కాకపోతే బీజేపీ మద్దతు ఇవ్వకపోతే మాత్రం ఆ బిల్లు పాస్ కాదు. ముందు మీరు సుష్మా స్వరాజ్ గారితో టచ్ లో ఉండండి జైపాల్ రెడ్డి గారు, ఆమె ఓకే అంటేనే బిల్లు ప్రవేశపెడతాము, లేకపోతే లేదు అనేది. అదండి. అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకమని వాళ్ళు మాట్లాడినారు, వీళ్ళు మాట్లాడారు అనేటువంటి దాంట్లోకి వెళ్ళి ఏం లేక దాంట్లోకి వెళ్ళి వెతకడము మాది మంచి పద్ధతి కాదు. ఆయన 160 మంది సభ్యులు ఉన్న భారతీయ జనతా పార్టీ సభ్యులు తెలంగాణ ఎక్కడి నుంచి వస్తుందండి? కాంగ్రెస్ మేము ఇచ్చినాం మీరు ఇచ్చిన సచ్చినా కూడా మీరు అది వచ్చేది కాదు కదా తెలంగాణ. మీకు ఎక్కడుంది? రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటిది కదా. నేను ఏమంటున్నా అంటే సూర్య గారు మాట్లాడిన మాట అంతా భారతీయ జనతా పార్టీ దాని కాదు. ఆయన మాట్లాడిన సీక్వెన్స్ అది అట్లా జరిగింది, ఇట్లా జరిగింది అన్నారు. ఇప్పుడు అగ్రిమెంట్ కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. నేను ఒక్క నిమిషం. విభజన చట్టం అంటారు. విభజన చట్టంలో చాలా అంశాలు చెప్పారు కదా. కాంగ్రెస్ పార్టీ అవన్నీ అమలు చేసి ఆర్డర్ నుంచి పోవాల్సింది కదా. 175 అసెంబ్లీ సీట్లు ఇక్కడ ఇవ్వాలి కదా. బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి ఏం రాస్తున్నారు లక్ష్మీనాథ్ గారు? ది ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ స్టీల్ ప్లాంట్ సబ్జెక్ట్ టు కరెక్షన్. రామ్మోహన్ గారు సరిదిద్దాలి తప్పు మాట్లాడితే. సాధ్య అసాధ్యాల మీద కొన్ని రాస్తున్నారు. సరే, దాంట్లో అది అమలుకు వీలైందా, వీలు కాలేదా, దాని మీద రిపోర్ట్ తెప్పించిన సెంట్రల్ గవర్నమెంట్. వరంగల్లో మరి వ్యాగన్స్ ఫ్యాక్టరీ అది వచ్చింది, రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ. ములుగు యూనివర్సిటీలో అక్కడ గిరిజనకులు రావడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఆ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడినటువంటి సీక్వెన్స్ దానికి ముందేందంటే కాంగ్రెస్ ఏ పని చేసినా ఇటువంటి పని రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ విభజన డిలిమిటేషన్ కు సంబంధించి ఆ రెఫరెన్స్ లో మాట్లాడినాడు. మరి ఆనాడు కూడా నేను ఒక మాట అడుగుతాను. దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ వాళ్ళేమో ఇస్లామిక్ దేశం అన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని హిందూ దేశం అని ఎందుకు అనలేదండి? నేను అనమని అంటలేను. ఇలా అక్కడ పరిస్థితి ఏంది, హిందువుల పరిస్థితి ఏంది? మన రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన రాజ్యాంగం, ఎంతో మంది అంటే నేను అంటున్నదే కదా. మరి పాకిస్తాన్ అట్లా ఆలోచించలే కదా. అది ఇస్లామిక్ కంట్రీ. బంగ్లాదేశ్ ఇస్లామిక్ కంట్రీ. హిందువులంతా ఏ రకంగా ఉన్నారో, ఏ రకంగా జీవితాలు ఉన్నదో, ఇవాళ వాళ్ళ మీద దాడులు ఎట్లా జరుగుతున్నాయో మనకు తెలియదా?
నేను ఆ ఆర్గ్యుమెంట్ చేయడం లేదు, సైంటిఫిక్ గా చేయలేదు వాళ్ళు. కాబట్టి నువ్వు ఎన్ని చెప్పినప్పుడు కూడా పాకిస్తాన్ భారతదేశం విభజనలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఫార్ములాలో కూడా కనపడతాయి. దేశాన్ని విభజించే పద్ధతి లోపల దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశం ఇదానండి దేశంలో మన కాంగ్రెస్ వాళ్ళు నేర్చుకున్నది. అంటే రేపు దక్షిణ భారతదేశం వేరే ఏమైనా అంబేద్కర్ రాజ్యాంగంలో ఏమైనా రాశారా? దేశం ఒకటి కాదా? జాతి ఒకటి కాదా? చట్టం ఒకటి కాదా? భారత పౌరుడు ఒకటి కాదా? కుల మతాలకు అతీతంగా ఏం మాట్లాడుతున్నారండి కాంగ్రెస్ వాళ్ళు? ఆ విషయంలో అతను ఆ సందర్భం లోపల అన్వయించుకున్న దాన్ని పట్టుకొని ఇలా ఏదో పెద్దగా జరిగిపోయింది అని మాట్లాడితే, మొట్టమొదటి నేను ఇంతకుముందు ఈ చెప్పినట్టుగా విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, కవిత గారు మాట్లాడారు. ఏం మాట్లాడతారో వాళ్ళు మాట్లాడదు లేండి. వాళ్ళు అయిపోయింది. వాళ్ళ తెలంగాణ భారత పార్టీ ప్రాంతీయ పార్టీ వాళ్ళు తెలుసుకోలేక వాళ్ళు ఉన్నారు. అయిపోయింది కదా, 10 ఏళ్ళు పరిపాలనకు అవకాశం ఇచ్చారు. సరే ప్రజలు అక్కడ కూర్చుని పెట్టారు. మళ్ళీ గెలిపించినప్పుడు మాట్లాడితే బాగుంటది. ఇంక ఏం మాట్లాడతారండి వాళ్ళు చేసింది? ఆంధ్ర కాంట్రాక్టర్లకు అన్నిటికీ కాంట్రాక్ట్లు ఇచ్చిన వాళ్ళు, ఆంధ్ర పైరవికారులకు మొదటి సీట్ ఇచ్చిన వాళ్ళు, కేటీఆర్ గారి దగ్గర మార్నింగ్ విజిట్ చేసినప్పుడు ఆంధ్రాలో కదా ఏజెంట్లు కదా ఉన్నది, తెలంగాణలో కూడా ఆంధ్రలో పట్టుకొని పండుగ చేసుకున్నారు. వాళ్ళ తెలంగాణ గురించి ఆత్మగౌరవం గురించి మాట్లాడతారు ఏంటండి? వదిలేయండి వాళ్ళని. ఎక్కడి నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు ఎవరో చెప్పమనండి, పైరవికారులు హైదరాబాద్లో ఎవరో చెప్పమనండి, అమీర్పేట చౌరస్తాలో ముళ్ళు కాలుకు ముళ్ళు ఎరిగితే పండితో తీసుకురా ఎవరో చెప్పమనండి. రైట్ వెంకటరెడ్డి గారు. ఆ చర్చకు నేను బోదలుచుకోలే. తెలంగాణ ఆత్మగౌరవం గురించి ఈ రెండు పార్టీలు మాట్లాడితే హాస్యాస్పదం. రైట్ మరి మళ్ళీ మాట్లాడతాను, అందుబాటులో ఉండండి. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. కృష్ణాకర్ నమస్తే. రామ్మోహన్ గారు, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన బయట ఒకటి ప్లే అవుతుంది చూద్దాం. తెలివిలేని ఒక ఇలా పార్లమెంట్ లో జరుగుతున్న చర్చ అంశం వేరు. డిలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు